శ్రీ గురుభ్యో నమ. మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామివారి చరిత్ర. అధ్యాయం 1. గురురాదిరనాదిశ్చ గురు పరమదైవతం గురుమంత్ర సమో నాస్తి తస్మై శ్రీ గురవే నమ. మన్నాథ శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమ. అంతటికీ కారణమైన గురువు తనకు ఏ కారణమూ లేనివాడై ఉన్నాడు. గురువే పరమదైవము. గురుమంత్రమునకు సమానమైన మంత్రము లేదు. నా ప్రభువగు గురుదేవుడే లోకప్రభువు. నా గురుదేవుడే ప్రపంచమునకు గురువు. నాలోని ఆత్మయే సర్వభూతములలోని అంతరాత్మ. అన్ని భూతములలో ఉన్న గురుమూర్తికి నమస్కారం. ఆర్ష భారతదేశమంటేనే ఒకానొకనాడు విశ్వానికే విజ్ఞాన వీచికలను వెదజల్లిన వేదభూమి. ఎందరో మహనీయులు మరెందరో తపోధనుల పవిత్ర పాదస్పర్శతో పునీతమైనది పుణ్యభూమి. ఈ పుణ్యభూమిలో జన్మించడమే ఒక మహాద్భాగ్యం. ఈ పవిత్ర భారతావనిలో జన్మించినంత మహనీయులు అవతార పురుషులు మరే ఇతర దేశంలోనూ జన్మించలేదంటే అది అతిశయోక్తి కాదు. ఇచ్చట జన్మించిన ప్రతి భారతీయునికి పరమ పావనులగు ఋషీశ్వరులు మునీశ్వరులు త్రికాల స్మరణీయులు. సనాతన భారతీయ సంస్కృతిలో ఋషులు నిర్వహించిన భూమికలు జగత్ప్రసిద్ధాలు. ఈ మహర్షులు మంత్రద్రష్టలు, నిగ్రహానుగ్రహ సమర్థులు. వారు ఎక్కడో జన్మించి ఎక్కడో పెరిగి మరెక్కడో తపమాచరించి మనం చేసుకున్న పురాకృత సుకృతం వల్ల మన మధ్యకు వస్తారు. మనపై తమ ప్రేమామృతాన్ని ప్రవహింపజేసి మనలోని భావదారిద్ర్యాన్ని పోగొట్టి ఆధ్యాత్మిక తత్వాన్ని తమదైన శైలిలో బోధించి భక్తి భావోత్పత్తికి ఆత్మోన్నతికి కృషి చేస్తారు. ఎందరో జిజ్ఞాసువులకు స్వస్వరూపానంద ప్రాప్తిని కలుగజేస్తారు. తాము వచ్చిన కార్యం నెరవేరినంతనే అవతారం ఉపసంహరించి ఆవాంగ్మానస గోచరమగు బ్రహ్మానంద సాగరమున విలీనమవుతారు. త్రికాలజ్ఞాన సంపన్నులైన అట్టి మహనీయుల జీవిత విశేషాలను తెలుసుకోవాలని కుతూహలపడని భారతీయులుండరు. కానీ నదీ మూలాన్ని ఋషిమూలాన్ని పనికట్టుకుని మరీ లోతుగా పరిశోధించకూడదని ఆప్తవాక్యం. పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిలో మహానదులు ఎచ్చటనో పుట్టి క్రమక్రమంగా ప్రవాహమై తనతో కలిసే ఉపనదులను తనలో లీనం చేసుకుంటూ జలసంపదను సమీకరించుకుంటూ కొండలు కోనలు దాటి కొన్ని వేలాది కిలోమీటర్లు ప్రవహిస్తాయి. ఉరవళ్ళు పరవళ్లతో మంచి చెడులను తనలో విలీనం చేసుకుంటూ తమనాశ్రయించిన సకల జీవరాశికి సమదృష్టితో ప్రాణాధారమైన త్రాగునీటిని అందిస్తాయి. మరోవైపు దేశాన్ని పాడి పంటలతో పురోభివృద్ధి వైపు పయనింపజేస్తూ మనకు కనువిందు చేస్తూ చివరకు ప్రశాంత గంభీర స్వరూపంతో తన ప్రస్థానమగు సముద్రగర్భమును చేరి తానే సముద్రముగా మారుచున్నది. మనకింతటి మహోపకారం చేస్తూ నయనానందకరంగా ప్రవహించే ఈ నదీమ తల్లులు వాటి జన్మస్థానంలో ఇంతటి కనువిందుగాను మంగళప్రదంగానూ దర్శనమివ్వకపోవచ్చు. అలాగే మహర్షుల యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలని ఆ దిశగా పరిశీలించుకుంటూ పోతే అందులో కొందరి పుట్టుకలైనా అసహజమైనవిగా కనిపించే అవకాశం లేకపోలేదు. అందువలన ఆ మహనీయులపై మనమంతవరకు పెంచుకున్న పూజ్యభావం అడుగంటి మన ఆధ్యాత్మిక పురోగతి కుంటుపడినా పడవచ్చు. అందుకే ఋషిమూలము నదిమూలము వెతకవద్దనేది ఆప్తవాక్యం. మహద్గురు స్వామి శ్రీ పూర్ణానందుల వారి పూర్వీకులు కూడా ఎంతో పేరు ప్రతిష్టలను ఆర్జించిన ప్రఖ్యాత పుణ్యచరితులే. స్వామివారి పితామహులేగాక వారి మాతామహుల జీవిత విశేషాలను సంక్షిప్తంగా తెలుసుకుంటే వారెంతటి మహనీయులో ఎంతటి అఖండ జ్ఞాన సంపన్నులో మనకు అర్థమవుతుంది. స్వామివారి పూర్వాశ్రమ నామం కామేశ్వరన్. వారి తండ్రి గారు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తండ్రి గారు శ్రీ పిచ్చుమణి అయ్యర్ గారు. శ్రీ పిచ్చుమణి అయ్యర్ గారు పవిత్ర పుణ్యక్షేత్రమైన మధురైలో సదాచార సంపన్నమైన ఒక సద్బ్రాహ్మణ వంశంలో జన్మించారు. పాలభాగాన విభూతి రేఖలు, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షమాలలు ధరించి వారు వీధిలో వెళుతుంటే వారిని చూసిన ఎంతటి వారైనా పూజ్యభావంతో చేతులెత్తి నమస్కరించేవారు. భక్త కవిగా తత్వవేత్తగా పేరుగాంచిన శ్రీ పిచ్చుమణి అయ్యర్ గారు చదివిన చదువులు మాత్రం అంతంత మాత్రమే. కానీ పూర్వజన్మ సుకృతం వల్ల వీరికి జన్మతః దైవదత్తమై కొన్ని విశేష ప్రజ్ఞాపాఠవాలు సంప్రాప్తమగుట చేత వీరి నాలుకపై చదువుల తల్లి సదా నర్తించేది. అందువలన వీరి నోట అప్పుడప్పుడు ఆసుకవిత్వం అలవోకగా అమృతోపతుల్యమై పాటల రూపాన వెలువడేది. భక్తిరస ప్రధానమై చక్కని ఆధ్యాత్మిక స్ఫూర్తితో అలరారుతూ చందోబద్ధమై వారి నోట ఆసువుగా వెలువడే పాటలు
పరమపదానికే బాటలా అన్నట్లుండేవి. సామాన్య ప్రజానీకానికి కూడా సులభంగా అర్థమయ్యే సరళమైన భాషలో హృదయాలను ఆకట్టుకునే విధంగా కొనసాగే వీరి పాటలు బహుళ ప్రజాదరణ చెంది సామాన్య ప్రజల నాలుకలపై సదా నర్తించేవి. ఈ విధంగా భక్త జనావళికి, సాహితీ ప్రియులకు, పండిత పామరులకు ప్రీతిపాత్రులైన శ్రీ పిచ్చుమణి అయ్యర్ గారు కవిరాయర్ అనే బిరుదును కూడా అందుకున్నారు. శ్రీ పిచ్చుమణి అయ్యర్ గారిది అనుకూల దాంపత్యం. వీరి సతీమణి శ్రీమతి ముత్తులక్ష్మి. ఆమె మహాసాధ్వీమ తల్లి. ఈ దంపతులకు 4 పిల్లలు. వారు వరుసగా శ్రీమతి సుబ్బలక్ష్మి, శ్రీ కాశీ శంకరనారాయణన్ అయ్యర్ గారు, శ్రీ సుబ్రహ్మణ్య అయ్యర్ గారు, శ్రీమతి మీనాక్షి. 3వ సంతానమైన శ్రీ సుబ్రహ్మణ్య అయ్యర్ గారే స్వామివారి తండ్రి గారు. సుబ్రహ్మణ్య అయ్యర్ గారు చదువునందు కనబరిచే శ్రద్ధాశక్తులను గమనించిన వారి తండ్రి శ్రీ పిచ్చుమణి అయ్యర్ గారు వారిని సముద్ర తీరంలోని తిరుచెందూర్ సంస్కృత కళాశాలలో చేర్పించారు. తీవ్ర విద్యాదాహంతో పరితపించే వారికి ఉత్తమ గురువులున్న చక్కని విద్యాలయం లభ్యం కావడం చేత వారి జీవితం రొట్టెవిరికి నేతిలో పడ్డ చందమైంది. దానికి తోడు అదే విద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న హరిహర శాస్త్రి అనే యోగ్యుడైన మిత్రుడు కూడా లభించడంతో అది వారి భవిష్యత్తుకై బంగారు బాటలు ఎలా వేసిందో మున్ముందు తెలుస్తుంది. హరిహర శాస్త్రి గారి తండ్రి గారు శ్రీ నీలకంఠ దీక్షితర్ గారు. తిరునల్వేలి జిల్లాలో కలడైకుర్చి గ్రామంలోని పెద్ద బ్రాహ్మణ అగ్రహారం వీరి నివాస స్థలం. ఈ అగ్రహారంలో దాదాపు అందరూ వేద పండితులే. ప్రతి ఇంటా వీణుల విందుగా వేదాధ్యయనంతో ఈ అగ్రహారమంతా ప్రధ్వనిస్తుండేది. ఆ అగ్రహారంలో ఎంతటి పండిత ప్రాకాండులైనా సరే శ్రీ దీక్షితుల వారి మాటను వేదవాక్కుగా పాటించేవారు. ఎందుకంటే శ్రీ దీక్షితుల వారు సకల శాస్త్రాలలోనూ అసమాన పాండిత్యం గల అపర సరస్వతీమూర్తి కాగా వారు మంత్రశాస్త్రంలోనూ మకుటం లేని మహారాజే. పైగా పరోపకార చింతనతో నిష్పక్షపాతంగా వ్యవహరించే వీరి వద్దకు ఏ చిన్న సలహాకైనా ప్రతి ఒక్కరూ పరిగెత్తుకుంటూ వచ్చేవారు. శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన సకల రహస్యాలు ఒక్క సంస్కృత భాష యందే నిక్షిప్తమై ఉన్నాయని, అవి తెలియాలంటే విధిగా సంస్కృత విద్యను అభ్యసించవలసిందే అని విశ్వసించే దీక్షితుల వారు తన తనయుడైన హరిహర శాస్త్రి గారిని తిరుచెందూరులోని సంస్కృత విద్యాలయంలో చేర్పించారు. ఒకరోజు హరిహర శాస్త్రి గారు తన స్నేహితుడైన సుబ్రహ్మణ్య అయ్యర్ గారిని ఆహ్వానించి తమ ఇంటికి తీసుకువచ్చారు. తన తనయునితో పాటు వచ్చిన స్ఫురద్రూపి అయిన సుబ్రహ్మణ్య అయ్యర్ గారిని చూచిన తొలిచూపులోనే దీక్షితర్ గారి అంతరంగంలో ఒక రకమైన అవ్యాజానురాగం పెల్లుబికింది. దానిని శ్రీ దీక్షితర్ గారు దైవలీలగానే భావించారు. ఆ దివ్య క్షణాలే సుబ్రహ్మణ్య అయ్యర్ గారి పట్ల అమృత గడియలై వారి జీవితంలో సువర్ణాధ్యాయానికి తెరతీశాయి. తాను సముపార్జించిన శాస్త్ర సంపదకంతటికి తన తనయుడైన హరిహర శాస్త్రి కంటే సుబ్రహ్మణ్య అయ్యరే సరియైన వారసుడని దీక్షితుల వారికి ఆ క్షణంలోనే అనిపించింది. అందుకే ఆ బాలుడిని తమ ఇంటిలోనే కొన్నాళ్లుంచుకొని తమ శాస్త్ర విజ్ఞానాన్నంతటినీ మంత్రశాస్త్ర సహితంగా ధారపోసి అయ్యర్ గారిలోని జ్ఞానజ్యోతిని మరింత ప్రజ్వలింపజేశారు. కన్న కొడుకును కాదని శ్రీ దీక్షితుల వారు తన పట్ల పెంచుకున్న ఆశలను సుబ్రహ్మణ్య అయ్యర్ గారు కూడా వమ్ము చేయలేదు. తను గురువుకు తగ్గ శిష్యుడేనని నిరూపించుకున్నారు. గురుదేవులు తనకు ధారపోసిన శాస్త్ర విజ్ఞాన సర్వస్వాన్ని ఏకాగ్ర చిత్తులై ఏక సంధాగ్రాహి అయి గ్రహించారు. దివ్యమైన అంతర్ముఖ మంత్రోపాసనతో గురుదేవుల అమోఘమైన అనుగ్రహ విశేషంతో తాను సముపార్జించిన దివ్యమంత్ర శక్తి ప్రభావాన్ని గురుదేవుల అడుగుజాడల్లో తాను కూడా కేవలం పరోపకారార్థం మాత్రమే ఉపయోగించే ఉదాత్త స్థితిని అయ్యర్ గారు అలవర్చుకున్నారు. దైవ ప్రేరితులైన దీక్షితులు వారు సుబ్రహ్మణ్య అయ్యర్ గారి కోరికపై అతనిని ఉన్నత విద్యాభ్యాసానికై తిరుచెందూరు సంస్కృత విద్యాలయంలో చేర్పించి అది ఆ బాలునికి తాను చేయదగిన సరియైన సహాయమని సంతృప్తి చెందారు. తిరుచెందూరు విద్యాలయంలోని అధ్యాపకులందరూ తలపండిన ఉద్దండ పండితులే. వారందరికీ శ్రీ నీలకంఠ దీక్షితుల వారు చిరపరిచితులేగాక అత్యంత గౌరవనీయులు కూడా. అందువలన అంతటి వారి చేత తమ విద్యాలయంలో విద్యార్థిగా చేర్పించబడిన సుబ్రహ్మణ్య అయ్యర్ గారంటే వారికి సహజంగానే ఒక విధమైన ప్రత్యేక అభిమానం ఏర్పడింది. దానికి తోడు ఆ బాలుని సునిశిత మేధాశక్తికి, తార్కిక దృష్టికి, శాస్త్రాధ్యయనంపై అతనికి గల అకుంఠిత దీక్షను గమనించి అధ్యాపకులందరూ అబ్బురపడేవారు. 1000 ఏళ్ల జ్ఞాన సముపార్జనకు ఆ విద్యాలయము సుబ్రహ్మణ్య అయ్యర్ గారి పాలిట ఒక సువర్ణావకాశమే విలసిల్లింది. అటుపిమ్మట పై చదువులకై అయ్యర్ గారు మద్రాసు చేపాకంలోని పచ్చప్పాస్ కళాశాలలో చేరారు.
అచ్చట తర్క, మీమాంస, వ్యాకరణ, భౌగోళిక, చారిత్రక, గణిత విద్యలలో అగణితమైన పాండిత్యాన్ని సాధించారు. మీమాంస శాస్త్రంలో పట్టా కూడా పుచ్చుకొని సుబ్రహ్మణ్య అయ్యర్ గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అయ్యారు. తోటి విద్యార్థులందరూ తమకు ఏ సందేహం వచ్చినా సందేహ నివృత్తికై సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చెంతకే పరుగు పరుగున వచ్చేవారు. ఒక్క విద్యకు సంబంధించిన వివరణ కాకుండా వేదాంతపరమైన సంక్లిష్ట సమస్యలకు కూడా చక్కని విశ్లేషణలతో వివరణలు ఇచ్చేవారు. వారి అసమాన ప్రజ్ఞాపాఠవాలను ఆ నోటా ఈ నోటా విని వారి తల్లిదండ్రులేగాక గురుతుల్యులైన శ్రీ నీలకంఠ దీక్షితుల వారు కూడా ఆనందపరవశులయ్యేవారు. ఇంకిప్పుడు మనం స్వామివారి మాతామహుల గురించి కూడా తెలుసుకుందాము. అందులో కొన్ని మనకు తర్కానికి, మానవ మేధస్సుకు అంతుబట్టని ఆశ్చర్యాన్ని గొలిపే దివ్య సంఘటనలుగా తోస్తాయి. ఒకరోజు బ్రహ్మవర్చస్సు ఉట్టిపడే ఒక తమిళ బ్రాహ్మణుడు రిక్షాలో మధురై రైల్వే స్టేషన్కు వచ్చారు. అంటకత్తెర వేసిన జుట్టు ఒక్క పాలభాగాననే గాక వక్షస్థలం, హస్తద్వయంపై కూడా కొట్టొచ్చినట్లు కనబడే విభూది రేఖలు, నుదుట కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షమాలలు, గోడకట్టు పంచకట్టు, పసిడి మేని ఛాయ. ఇది వారి సంక్షిప్త వర్ణన. చూచిన వెంటనే వారొక గొప్ప మహనీయులని ఎవరికైనా అనిపిస్తుంది. ప్లాట్ఫారం మీద తాను వెతుకుతున్న వ్యక్తి అల్లంత దూరాన అగుపించేసరికి వారు చకచకా అతని వద్దకు వెళ్ళి, ఒరే, నీవు మద్రాసుకు వెళుతున్నావు కదూ? వద్దు, వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళు. ఇంటి వద్ద నీ కొడుకు ఒక దుర్ఘటనకు లోనై ఉన్నాడు. తక్షణమే వాడిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించు. అంతా మంచే జరుగుతుంది. మద్రాసుకు నీవు కొన్న రైల్వే టికెట్టు నాకివ్వు. దాంతో మున్ముందు జరగవలసింది ఎంతో ఉంది అని అన్నారు. ఆ వ్యక్తి సరే స్వామి, అలాగేనంటూ తన టికెట్టును వారికిచ్చి వారి దీవెనలు అందుకుని ఇల్లు చేరాడు. అలా సకాలంలో ఇల్లు చేరి అగ్ని ప్రమాదానికి లోనైన తన కుమారునికి వైద్యం చేయించుకొని రక్షించుకున్నారు. బ్రహ్మవర్చస్సు ఉట్టిపడే ఆ తమిళ బ్రాహ్మణుడే మహనీయులైన శ్రీ భారతీ స్వామి వారు. స్వామివారి కన్నతల్లి అయిన శ్రీమతి పర్వతవర్ధని గారి కన్నతండ్రి. గురుభక్తి తత్పరులు, మహాయోగి పుంగవులైన ఆ మహనీయుని అద్భుత చరిత్రను మనం ఇప్పుడు తెలుసుకుందాం. శంకరనారాయణన్ గారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు రోజు రాత్రివేళ ఒక పాము వచ్చి గర్భవతి దగ్గర చుట్టుకొని పడుకొని లేదా ఆమె చుట్టూ కాసేపు ఉండి వెళ్ళిపోతుండేది. అది చూసి ఆమె భయపడి కుటుంబ సభ్యులతో చెప్పింది. చివరకు ఒకరోజు ప్రత్యేకంగా పాము కోసం కాపలా కాసి అది రాగానే ముత్తయ్య భట్టర్ అనే పూజారిని పిలిపించి దాన్ని పట్టించారు. అతను దానినెక్కడో ఊరి చివరకు తీసుకెళ్లి వదిలేశారు. అటుపైన మళ్ళీ ఆ పాము ఎప్పుడూ రాలేదు. అంతలో ప్రసవ సమయం ఆసన్నమైంది. శంకరనారాయణన్ గారితో పాటు ఆమెకు ఒక పాము కూడా పుట్టింది. ఆ విపరీతానికి అందరూ దిగ్భ్రాంతులయ్యారు. తల్లి మాత్రం ఆ పామును కూడా పుత్రవాత్సల్యంతో చూసుకునేది. శంకరనారాయణన్కు పాలిచ్చినప్పుడు పాముకు కూడా ఒక పళ్ళెంలో తన చనుబాలు పిండి పెట్టేది. పాము మెల్లగా వచ్చి ఆ పాలు త్రాగేది. శంకరనారాయణన్ గారిని మాత్రం ఆ పాము జాగ్రత్తగా చూసుకుంటూ అతని చుట్టూ రక్షణ కవచంలా తిరుగుతూ ఉండేది. ఇంట్లో కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఆడుకునే ఆ పాము ఒకసారి దొడ్లో నీటి తొట్టి వద్ద పాకుతుండగా అప్పుడే తొట్టి నింపడానికి కుండ నిండా నీళ్లు తెచ్చిన పని మనిషి ఆ పాము తన కాళ్ళ క్రింద పడుతుందేమోనన్న భయంతో కుండను వదిలేసింది. ఆ నిండుకుండ సరిగ్గా తలపై పడి క్షణాల్లో పాము మరణించింది. తల్లి గొల్లున ఏడ్చింది. పసిబిడ్డగా ఉన్న శంకరనారాయణన్ కూడా ఖేర్మని ఆడవడం ప్రారంభించాడు. చివరకు ఆ పాముకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారం కూడా జరిపించారు. ఎవరికైనా పాము పడగపడితేనే వారిని అదృష్టదేవత వరిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది గర్భవతి దగ్గరకు రోజు అలా పాము వచ్చి చుట్టూ తిరిగిపోవటమో లేక చుట్టుకొని పడుకోవడమో చేస్తుందంటే ఆ గర్భస్థ శిశువు గొప్ప అదృష్టజాతకుడో అదృష్టజాతకురాలో అవుతుందని అందరూ అంచనా వేశారు. తీరా పిల్లవాడితో పాటు పాము పిల్ల కూడా పుట్టేసరికి వైద్య పరిభాషకు, వైద్య విజ్ఞానానికి అందని ఆ అద్భుత పరిణామానికి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ పాముతో పాటు సహగర్భవాసం చేసిన ఆ బాలునికి మాత్రం తప్పక బంగారు భవిష్యత్తు ఉంటుందని అందరూ ఊహించారు. శంకరనారాయణన్ గారు కొంచెం పెరిగి పెద్దవాడయ్యాక పాములతో ఎలాంటి భయం లేకుండా ఆడుకునేవారు. పెద్ద పెద్ద పుట్టల వద్దకెళ్ళి పాముల్ని బయటకు రమ్మని పిలిచేవారు. పాములు బయటకొస్తే దాని పడగపై చిన్ని రాతినో లేక నాణ్యాన్నో పెట్టి నేను తిరిగి వచ్చే వరకు అది కింద పడకుండా అలాగే నిలబడు అని చెప్పి వెళ్ళిపోయేవారు. పాములు వారి ఆజ్ఞను అలాగే శిరసావహించేవి. అయితే అల్లరి పిల్లలు అదొక ఆటగా మారి దానిని రాళ్లతో కొట్టొద్దని, పాములను అలా హింసించడం పాపమని పెద్దలు చెప్పటంతో అప్పటి నుండి అలా చెయ్యడం మానేశారు. ఇప్పటికీ కూడా ఆ వంశం వారందరికీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉండటంతో
వారిని చూడగానే పాములు పక్కకు తప్పుకుంటాయి. కారణం ఏదైతేనేమి, ఆ వంశానికే వారసులైన శ్రీ పూర్ణానంద స్వామి వారంటే పాములకు మరింత ప్రత్యేకమైన ప్రేమాభిమానాలున్నట్లు ప్రత్యక్ష నిదర్శనాలెన్నెన్నో. అందులో శ్రీ పూర్ణానంద లీలామృత గ్రంథాల్లో ప్రచురణకు నోచుకొన్నవి కొన్ని మాత్రమే, అందులో మచ్చుకు కొన్ని. ఒక సంవత్సరం స్వామీజీ వారి జన్మదిన వేడుకలు వారి తపోస్థానానికి సమీపంలోని కారయార్ సురుముత్తు అయ్యనార్ క్షేత్రంలో జరిగాయి. ఆ సందర్భంగా హైదరాబాద్ నుండి, తమిళనాడు నుండి ఎందరో భక్తులు వచ్చారు. ఆ రోజు ఉదయం 9 గంటలకే వాళ్ళందరూ పూజలు ముగించుకొని సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ స్వామివారి చుట్టూ కూర్చున్నారు. స్వామివారు అప్పుడు ఒక చెక్క కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఉదయం సుమారు 11 గంటలకు పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా పరామర్శించి ప్రేమాభిమానాలతో శుభాకాంక్షలు తెలపడానికే వచ్చిందా అన్నట్లు ఒక పెద్ద నాగుపాము వచ్చింది. అత్యంత ప్రమాదకరమైన కుంభేరి మూర్ఖన్ జాతికి చెందిన ఆ పాము చనువుగా స్వామివారికి మరింత చేరువుగా వచ్చి మెల్లగా పైకి ఎగబ్రాకి పద్మాసన స్థితిలో కూర్చున్న స్వామివారి తొడపై తలపెట్టి అలా పడుకుంది. ఆ అపూర్వమైన అద్భుత దృశ్యం చూచి అందరూ భయభ్రాంతులై బయటకు పరిగెత్తారు. కొంతసేపు ఆగి చాలు ఇకపో అని మెల్లగా స్వామివారు అనగానే అది క్రిందకు దూకి ఎటో మాయమైపోయింది. రాజపాలయం దగ్గరున్న మీనాక్షిపురంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, దాని వెనుక ముళ్ల పొదలతో కప్పబడిన కొండగుహ ఉన్నాయి. పురాతన కాలం నుండి ఆ గుహలో నాగేంద్రుడున్నాడనే భయంతో గ్రామస్తులెవరూ అచ్చటికి వెళ్ళేవారు కాదు. ఒకసారి స్వామివారు తనకు కారు డ్రైవర్గా సేవలందిస్తున్న నంబిని శిష్యుడు భువనానంద గారిని ఆ గుహలో ఏముందో చూసి రమ్మని పంపారు. స్వామివారి మనోభావాన్ని గుర్తించినట్లుగా వారిరువురికి 5 చుట్లు చుట్టుకొని పడగ ఎత్తి పడుకొని ఉన్న బంగారు వర్ణం గల పెద్ద నాగేంద్రుడు దర్శనమిచ్చారు. ఇక ముఖ్యాంశానికి వద్దాం. అందరూ అనుకున్నట్లు శంకరనారాయణన్ గారిని ఏ అదృష్ట దేవత వరించలేదు. పైగా అబ్బిన చదువులు అంతంత మాత్రమే. వారికి చదువు సంధ్యల మీద ధ్యాస లేకపోగా ఎవరైనా ఒక సిద్ధపురుషుడిని సేవించుకోవాలనే తపన మాత్రం రోజు రోజుకు తీవ్రతరమయ్యేది. మరొక వైపు వారికి యుక్త వయసు వచ్చిందని ముక్కుపచ్చలారని మీనాక్షి అనే అమ్మాయికి 3 ముళ్ళు వేయించి బాల్య వివాహం జరిపించారు పెద్దలు. అయితే వారు మాత్రం సంసారాన్ని వీడి సిద్ధగురువు అన్వేషణలో బయలుదేరారు. కడకు అనూహ్య పరిస్థితుల్లో వారి ఆశలు ఫలించి యోగ్యులైన ఒక సిద్ధపురుషుల ఆశ్రమంలో వంటవారిగా చేరారు. ఆ సిద్ధపురుషులొక త్రికాల జ్ఞాన సంపన్నులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సకల శాస్త్ర పారంగతులైన సరస్వతీమూర్తి, మీదు మిక్కిలి ఘటనాఘటన సమర్థులు. మానసికంగా శంకరనారాయణన్ గారు ఆ మహనీయుణ్ణి తన మోక్ష గురువుగా స్వీకరించి అభినవ ఏకలవ్య శిష్యులయ్యారు. నీడలా గురుదేవుణ్ణి అనుసరిస్తూ వారికి ఏ నిమిషానికి ఏది అవసరమో గుర్తించి నిమిషాల్లో అమర్చిపెట్టేవారు. సూక్ష్మగ్రాహి అయి చక్కని సమన్వయంతో సమర్థవంతంగా సేవలందించేవారు. తన పనులన్నీ చకచకా ముగించుకొని గురుదేవులకు చక్కగా శయ్యనమర్చి వారొచ్చి పవళించగానే పాదసేవ చేస్తూ పరవశించిపోయేవారు. అలా అహర్నిశలు గురువునంటి పెట్టుకుని అంకిత భావంతో సేవలందిస్తూ అనతి కాలంలోనే గురువులకు అత్యంత ప్రీతిపాత్రులయ్యారు. వారు గురువుగారితో ఎప్పుడు మాట్లాడినా ప్రతి వాక్యం చివర బ్రహ్మానంద గురవే నమః అంటూ ప్రణామము ఆచరించేవారు. మనము ఇక నుంచి ఆ సిద్ధపురుషుని బ్రహ్మానంద గురువుగానే వ్యవహరిద్దాం. ఆ సిద్ధాశ్రమంలో బ్రహ్మానంద గురువు గారి శిష్యులు చాలామంది ఉండేవారు. వారిలో కొందరు వయోవృద్ధులు కూడా. అందరూ ఉద్దండ పండితులే. ఒక్కొక్కరు ఒక్కొక్క శాస్త్రంలో నిష్ణాతులు. వారేగాక బయటి ప్రాంతాల నుండి తమ తమ శాస్త్ర విజ్ఞానాన్ని మరింత మెరుగులు దిద్దుకోవాలని ఎందరో జిజ్ఞాసువులు ఆ ఆశ్రమానికి వచ్చేవారు. అనుదినము ఆయా శాస్త్రానికి సంబంధించిన శిష్యులు, జిజ్ఞాసువులు గురుదేవుల సమక్షంలో శాస్త్ర చర్చను కొనసాగించేవారు. అలా ఒక శాస్త్రం తర్వాత మరొక శాస్త్రానికి సంబంధించిన వారు చర్చల్లో పాల్గొనేవారు. ఆ చర్చల్లో ధర్మ సందేహాలు ఉత్పన్నమై ప్రతిష్టంభన ఏర్పడిన సందర్భాలలో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బ్రహ్మానంద గురువు గారు జోక్యం చేసుకుని శాస్త్రబద్ధమైన సమాధానాలతో శిష్యుల సందేహ నివృత్తి చేసేవారు. శంకరనారాయణన్ గారు పాకశాస్త్రంలో మంచి ప్రావీణ్యం గలవారు. వారి చేతి వంటలు శుచిగానే గాక రుచిగానూ ఉంటూ నలభీమ పాకాలను తలపింపజేసేవిగా ఉండేవి. అంతేగాక ఆ పదార్థాలను ఆశ్రమవాసులకు ఆప్యాయంగా కొసరి వడ్డిస్తూ అందరికీ తలలో నాలుగులా తయారయ్యారు. చివరకు శంకరనారాయణన్ గారు నిష్కల్మష భక్తితో తన గురువుగారి పట్ల ఎంతటి ఆత్మీయత, అనుబంధాలు పెంచుకున్నారంటే వారిని దర్శించకుండా అరనిమిషమైనా ఉండలేని స్థితికి చేరుకున్నారు. కానీ అక్కడున్న వాళ్ల దృష్టిలో శంకరనారాయణన్ గారు కేవలం ఒక వంటవారిలా ఉన్నందువలన
సాధ్యమైనంత వరకు వాళ్ళు వారిని తమ చర్చావేదిక వద్దకు రానిచ్చేవారు కాదు. అయితే అహర్నిశలు గురు సన్నిధిని కాంక్షిస్తున్న శంకరనారాయణన్ గారు మాత్రం తన వంట పనులన్నీ చకచకా ముగించుకుని వీలైనంత వరకు శిష్యుల శాస్త్రచర్చలను సావధానంగా ఆలకిస్తున్న గురుదేవుని సన్నిధిలో వెళ్ళి కూర్చునేవారు. ఒక వంక గురుదర్శనం కన్నుల పండుగగా చేసుకుంటూనే మరొక వంక అచ్చట జరిగే వివిధ శాస్త్రచర్చలను ఆలకించే అదృష్టము వారికి కలిగింది. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆశీర్వాద ఫలితమా అన్నట్లు వారికి సునిశిత మేధాశక్తితో పాటు అసాధారణమైన ధారణాపటిమా అలవడ్డాయి. అందువల్ల అనునిత్యము తాను ఆలకించే వివిధ శాస్త్ర పరిజ్ఞానాన్ని అలవోకగా ఔపోసన పట్టి పదిలంగా తన హృదయ మందిరంలో పదిలపరుచుకున్నారు. ఇప్పుడు అచ్చటనున్న శిష్యులకు ఒక్కొక్కరికి ఏ ఒకటో రెండో శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉంటే, శంకరనారాయణన్ గారు మాత్రం అచ్చట చర్చించబడే అన్ని శాస్త్రాల్లోనూ గణనీయమైన ప్రావీణ్యాన్ని గడించుకున్నారు. ఇలా ఉండగా ఆశ్రమంలో ఒక దారుణమైన వార్త దావానలంలా వ్యాపించింది. ఎవరి నోట విన్నా ఆ మాటే, అందరి ముఖాల్లోనూ ఆందోళనే. సిద్ధపురుషులైన శ్రీ బ్రహ్మానంద గురువు గారు త్వరలోనే సజీవ సమాధి కానున్నారనేదే ఆ పిడుగులాంటి వార్త. ఈ జగన్నాటక రంగంలో జీవులు పాత్రధారులైతే అదృశ్యంగా ఉండి వారిని ఆడించే దివ్యశక్తే ఆ భగవంతుడు. విధి ఆడించే ఈ వింత నాటకంలో పాల్గొనకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ ఆడించే జగన్నాటక సూత్రధారి ఏ పాత్రకు ఎప్పుడు ఎలా ముగింపు పలుకుతాడో ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ అలా తెలుసుకున్న మహనీయులెవరైనా ఉన్నప్పటికీ విశ్వనియమాన్ని పాటించి ఆ దేవరహస్యాన్ని వారు బాహాటంగా బహిర్గతం చెయ్యరు. కానీ తమ శిష్యుల మీదను భక్తుల మీదను తమకున్న ప్రేమానుబంధాన్ని పురస్కరించుకొని తమ మహాప్రస్థానానికి వారిని మెల్లమెల్లగా సమాయత్తపరచాలనే తలంపుతో బ్రహ్మానంద గురువు గారు తమ మహాప్రస్థాన విషయం కాస్త ముందుగానే చూచాయగా ప్రకటించారు. పిడుగులాంటి ఆ వార్త విని శంకరనారాయణన్ గారు కుప్పకూలిపోయారు. పట్టపగలే ప్రపంచమంతా గాఢాంధకారమై తోచింది. గుండె పగిలిపోతున్న గొంతు విప్పలేని స్థితిలో చెట్టంత మగాడు చాటుకు వెళ్ళి పసిపిల్లవాని వలె వెక్కి వెక్కి ఏడ్చారు. తన గురువు దైవం సర్వస్వము అయిన సద్గురుమూర్తి నిజంగానే సజీవ సమాధి కానున్నారా? ఈ వార్త వాస్తవ రూపం దాల్చకుంటే ఎంత బాగుండేది అంటూ విలువెల్లాడారు. బయట చూచేవారికి వారు మామూలుగానే మసలుకుంటున్నా మౌనంగా రోధిస్తూ వారి గుండె కార్చే కన్నీరు ఎవరికంటికి కనిపిస్తాయి? ఒక్క తమ సద్గురుమూర్తికి తప్ప. శంకరనారాయణన్ గారి మనోవేదన ఇలా ఉంటే మిగతా శిష్యుల మనోభావాలు మరో విధంగా ఉన్నాయి. మోక్షగురువు మహాప్రస్థానానికి వెళితే ఆ మహాసిద్ధపీఠాన్ని తామెలా చేజిక్కించుకోవాలన్నదే వారిని మహమ్మారిలా పట్టి పీడిస్తున్న మనోవ్యాధి. ఆ పీఠానికి ఉత్తరాధికారిగా గల అన్ని అర్హతలు మాకున్నాయంటే కాదు, మాకే ఉన్నాయంటూ వారిలో వారే ముఠాలు కట్టి ముష్టి యుద్ధాలకు కూడా తలపడుతున్నారు. మంత్రోపదేశం పొందిన దాని పరమార్థాన్ని విస్మరించి పరమోత్కృష్టమైన పరమపదానికై పాకులాడవలసింది పోయి పీఠాధిపత్యానికై సిగపట్లకు సిద్ధపడుతున్నారు. పీఠాధిపత్యానికై వారు పడే పడరాని పాట్లు, కుట్రలు, కుతంత్రాలు చూస్తుంటే వారంటేనే శంకరనారాయణన్ గారికి అసహ్యమేస్తోంది. ఇంతవరకు తన దృష్టిలో ఎంతో మహోన్నతులనుకున్న వారే ఇప్పుడు మరుగుజ్జులుగా మారిపోయారు. ఇన్నాళ్లు గురుభక్తి గురుసేవలపై గంటల తరబడి ఉపన్యాసాలిచ్చిన ఆ మహనీయులంతా వాస్తవంలో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన దౌర్భాగ్య శిరోమణులేనని నిర్ధారించుకున్నారు. సహజంగా ఏ ప్రాణికైనా తన ప్రాణం కంటే ప్రియమైనది మరొకటి ఉండదు. కానీ తన ప్రాణాల మీదనే మమకారం లేని బ్రహ్మానంద గురువు గారు తాము సజీవ సమాధి చెందుతామని స్వచ్ఛందంగానే ప్రకటించారు. అంతేకాక స్వీయ పర్యవేక్షణలో తమ అభిరుచులకు అనుగుణంగా తమ సమాధి మందిరాన్ని కూడా సంపూర్తి చేయించారు. సమాధి సంపూర్తి కాగానే పదవీకాంక్షతో కాచు కూర్చున్న శిష్యులు మాత్రం తమ ఆశలు త్వరలో నెరవేరనున్నాయని ఊహల పల్లకీలల్లో ఊరేగుతుంటే శంకరనారాయణన్ గారు మాత్రం కన్న తండ్రిలా తమ ప్రేమను పంచిన గురుదేవులిక కనుమరుగైపోనున్నారని కుమిలిపోతున్నారు. వసంతకాలే సంప్రాప్తే కాకం కాకః పికం పికః అన్నట్లు కాకి కోకిల రెండూ ఒకేలాగా ఉండి ఒకే కొమ్మ మీద కూర్చున్నంత మాత్రాన కాకి కోకిలతో సమానం కాజాలదు. వసంత ఋతువు వచ్చి కోకిలమ్మ కమ్మగా కూసినప్పుడు కాకి ఏదో కోకిలేదో ఇట్టే తెలిసిపోతుంది. అందుకు ఈ శిష్యుల ఉదంతమే నిలువెత్తు నిదర్శనం. సమయ సందర్భాలు వచ్చినప్పుడే కదా వ్యక్తుల సంస్కారాలు బయటపడేది. బాధ్యతలు విస్మరించి బలహీనతలకు బానిసలై గురువు ప్రాణాలతో ఉండగానే పదవికై ప్రాకులాడిన శిష్యులు ఆ ఒక్క సిద్ధాశ్రమంలోనే కాదు అంతటా ఉన్నారు. ఇంకా చెప్పాల్సి వస్తే అంతకంటే ఘనులే ఉన్నారు. తాను ప్రాణాధికంగా ప్రేమించే గురుదేవులే లేని ఈ ప్రపంచంలో
తానెందుకు జీవించాలి? ఎవరి కోసం జీవించాలి? వారికంటే ముందు తానే ఈ దేహం వదిలి ఆ ఉత్తమ లోకాలకు వెళ్ళి వారి కొరకై అక్కడ వేచి ఉండాలనే ఆలోచనతో ఎవరికంటా పడకుండా స్టోర్ రూమ్కు వెళ్ళి లోన గడియ వేసుకున్నారు. సద్గురు చరణార విందాలకు తన కడసారి వందనాలు మానసికంగా సమర్పించుకొని, ఓ తండ్రి, గురుదేవా, మీ అనుమతి లేకుండా ఈ దీనుడు చేస్తున్న సాహసాన్ని కరుణించి మన్నించమని వేడుకుంటూ ఆత్మార్పణకు సిద్ధమయ్యారు. అంతలో, ఆగు, నీవి పని చేయవలదు, నీ కర్తవ్యం మరొక రంగమున కొనసాగవలసి ఉన్నది అని గురుదేవుల కంఠస్వరం ఆ గదిలో మధురాతి మధురంగా వినిపించింది. కన్నులు తెరిచి చూడగా కరుణామృతం కురిపిస్తూ కళ్ళెదుటే గురుదేవులు. ఆఖరి శ్వాస వదిలేవాని నోట్లో అమృతధారలు కురిపించాయి. ఆ గురుదేవుని పలుకులు అమాంతం వెళ్ళి ఆర్తిగా గురుదేవుల పాదాలు చుట్టేశారు శిష్యుడు. గడియ వేసుకున్న గదిలోనికి గురుదేవులు ఎలా వచ్చారనే ఆలోచనకే ఆస్కారం లేకపోయింది శంకరనారాయణన్ గారికి. శిష్యుని అనితర త్యాగ నిరతిని కనులారా తిలకించిన గురువుగారు పెళ్ళుబికి వచ్చే ప్రేమను ఆపుకోలేక శిష్యుని ప్రియమారా గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఇరువురి కన్నులు ఆగకుండా ఆనంద బాష్పాలు వర్షిస్తూనే ఉన్నాయి. కొంతసేపు ఆగి గురువుగారు, నేనింతవరకు మంత్రదీక్షనొసిగి నిన్ను నా శిష్యునిగా స్వీకరించనే లేదు. కానీ నీవు మాత్రం ఆశ్రమానికి వచ్చిన మరుక్షణం నుండి నన్నే నీ గురువుగా స్వీకరించి నిండు మనసుతో సదా సేవలు చేయటం నేను గమనిస్తూనే ఉన్నాను. ఏనాడో నా నుండి మంత్రదీక్షను స్వీకరించి సకల శాస్త్ర పారంగతులైన నా శిష్యరత్నాలు మాత్రం ఇప్పుడేమి చేస్తున్నారో నీవు చూస్తున్నావుగా. గురువు ఎప్పుడెప్పుడు మహాప్రస్థానానికి చేరుకుంటాడా, తామెప్పుడెప్పుడు బలాబలాలు తేల్చుకొని ఈ పీఠానికి ఉత్తరాధికారులం అవుతామా అని ఉవ్విళ్ళూరుతున్నారు. అలా ఎన్నటికీ జరగదు, జరగనివ్వను కూడా. ఈ జన్మలో నీవు చేయవలసిన ముఖ్య కార్యాలు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అందుకే నీకు ప్రాణభిక్ష పెట్టాను అని అంటూ క్షణకాలం కళ్ళు మూసుకొని అంతర్ముఖులయ్యారు. కొంతసేపయ్యాక వారు కన్నులు విప్పారు. ఇప్పుడవి అనేక దివ్యకాంతులతో మిలమిలా మెరిసిపోతున్నాయి. శంకరనారాయణన్ గారి కళ్ళలోకి సూటిగా చూస్తూ, నీకిప్పుడే నయన దీక్షనొసగి నా శిష్యునిగా స్వీకరిస్తున్నాను. ఇంతకాలము నీడలా నా వెంట ఉండి నిష్కామంగా నాకు సేవలు చేశావు. ఇప్పుడు నా వియోగం భరించలేక కడకు నీ ప్రాణాలనే ధారపోయడానికి సిద్ధమైన నీకు నా విజ్ఞాన సర్వస్వమే గాక నా సర్వశక్తులను ధారపోస్తున్నాను. ఈ క్షణం నుండి వాక్శుద్ధి నీ వశమవుతుంది. నీవు త్రికాల జ్ఞాన సంపన్నుడువు అవుతావు. ఈ పీఠానికి నిన్నే నా ఉత్తరాధికారిగా చేస్తాను. ఇక నుండి నీవు భారతీ స్వామి నామధేయంతో పిలువబడతావు అని వరాల జల్లు కురిపించి అనుగ్రహించారు. ఆ క్షణంలో ఆ మహనీయుని కళ్ళ నుండి వెలువడే కరుణా కటాక్ష వీక్షణాలు అమోఘ దివ్యశక్తి ఉత్తుంగ తరంగాలై సూటిగా శంకరనారాయణన్ గారి కళ్ళలోనికి పుంఖానుపుంఖాలుగా ప్రవేశించాయి. ఆ శక్తిపాతానికి తాళలేక వారి శరీరము తీవ్రంగా ప్రకంపించిపోయింది. పరవశంతో గురుదేవుల పాదపద్మాలకు ప్రణమిల్లుతూ వివసుడై ఆ పాదాలపై అలానే వాలిపోయారు. ఇప్పుడు వారిలోని అణువణువు దివ్య చైతన్యాన్ని సంతరించుకున్నది. వారిప్పుడొక సకల శాస్త్ర పారంగతులైన సరస్వతీపుత్రులు, త్రికాల జ్ఞాన సంపన్నులు. తానెంతయో చనువుతో వెలుగుచున్న తన గురుమూర్తి ఎంతటి అలౌకిక ప్రతిభా సంపన్నులో గ్రహించి వారు మరింత తన్మయులయ్యారు. అశ్రునయనాలతో అలాగే లేచి వినమ్రులై ఆచార్యదేవునికి అభివాదం చేసి అలానే నిల్చుండిపోయారు. తమ మహాప్రస్థానానికి శిష్యుణ్ణి మానసికంగా తయారు చేయదలిచి వారు ఈ మాయా ప్రపంచంలో వ్యక్తులపై మనం పెంచుకున్న మమతానురాగాలు ఏదో ఒకనాడు నిర్దాక్షిణ్యంగా తెంచివేయబడతాయి. అది సృష్టి వైచిత్ర్యం. తూర్పును ఉదయించిన సూర్యుడు పశ్చిమాన అస్తమించక మానడు కదా. జాతస్య మరణం ధ్రువం. అయినా సిద్ధయోగులు మరణించరు. వారు కోరినంతకాలం మహాసమాధిలో ఉండగలరు. ఇప్పుడు సకల శాస్త్ర పారంగతుడు అయిన నీకు ప్రత్యేకించి అలాంటి ధర్మ సూక్ష్మాలు చెప్పనవసరం లేదు. కానీ ఒక్క మాట, పసిడి లేడిని వాంఛించి పరమాత్మను దూరం చేసుకుంది జానకి. అలాగే నీవు కూడా ప్రాపంచిక విషయాలను వాంఛించి పరమాత్మకు దూరం కాకుండా నీకు లభించిన జ్ఞానాన్ని 10 మందికి పంచి వారిలోని మంచిని పెంచు. ఈ పీఠానికి నిన్ను నా ఉత్తరాధికారిగా నియమించిన పిమ్మటనే మా మహాప్రస్థానం జరుగుతుంది. ఇక శోకం మాను, నాతో పాటు బయలుదేరు అని అంటూ శ్రీ బ్రహ్మానంద స్వామి వారు ఆ గదిలో నుండి బయటకు వచ్చారు. శిష్యునకు పీఠాధిపత్యం, పిమ్మట గురువుగారి మహాప్రస్థానం. విధి ఎంత విచిత్రమైనది. అచ్చటి నుండి గురువుగారు సరాసరి తమ పూజామందిరం చేరారు. పీఠాధిపత్యానికై సికపట్లు పడుతున్న శిష్యులనే గాక ఆశ్రమవాసులందరినీ అత్యవసరంగా అచ్చటి సమావేశపరిచారు. ఈ సిద్ధపీఠానికి శంకరనారాయణన్న ఉత్తరాధికారి అని ఆ మందిరంలో గురుదేవుని గళం మారుమ్రోగింది.
ఉరుములు లేకనే పడిన పిడుగులాంటి ఆ ప్రకటనకు అందరూ అవాక్కయ్యారు. మా ఈ ఆజ్ఞ అమలులోకొచ్చిన పిమ్మటనే మా మహాప్రస్థానం జరుగుతుంది అని గురువుగారి కంచుకంఠం మరొకమారు మారుమోగింది. అందరూ ఊపిరి బిగబట్టి వింటున్నారు. అంతటా సూదిపడినా వినబడేంతటి నిశ్శబ్దం. పిట్టపోరు పిల్లి తీర్చినట్లయింది. అంతర్గత విభేదాలు విస్మరించి ఆ సమయంలో శిష్యులందరూ ఏకమయ్యారు. పండిత ప్రకాండులు సకల శాస్త్ర కోవిదులైన మీ శిష్యులం ఇంతమందిమి మేముండగా పీఠాధిపత్యానికి మాలో ఏ ఒక్కరూ అర్హులు కాలేనప్పుడు మానవీయ మహోన్నత పీఠానికి కేవలం ఒక వంటవాడెలా వారసుడు కాగలడు? ఎదుటపడి అడగలేని ఒక శిష్యుని సనుగుడు. పీఠాధిపత్యానికి అవసరమైన ఎన్నో అర్హతలలో శాస్త్ర పరిజ్ఞానం అన్నది కేవలం ఒక్క అంశం మాత్రమే. ఆత్మ సౌందర్యము, గురుభక్తి పరాయణత కొరవడిన శాస్త్ర పరిజ్ఞానం కేవలం సర్వాలంకార శోభిత అయిన నిర్జీవ సుందరి లాంటిది మాత్రమే. గురుదేవుని కంఠాన వెలువడిన ఘాటైన సమాధానం ఇది. పీఠాధిపత్యానికి బ్రహ్మచారియే కదా అర్హుడు అని సాహసించి అడగలేని మరో శిష్యుని సణుగుడు. తక్షణమే ప్రతిస్పందించి గురుదేవులు ఇలా సమాధానమిచ్చారు. నా దృష్టికి అన్ని విషయములు వచ్చినవి. ముక్కుపచ్చలారని వయసులోనున్న మీనాక్షిని శంకరనారాయణన్ పసివయసులో వివాహమాడిన మాట వాస్తవమే. నేటికీ ఆ మీనాక్షి దినదిన ప్రవర్ధమానమై రాజపాళయంలో పెరుగుతూ ఉన్నది. వివాహమాడిన శంకరనారాయణన్ బ్రహ్మచారిగా గత 14 సంవత్సరాలుగా విరాగి అయి గురుసేవలో తన జీవితాన్ని పునీతం చేసుకుని యోగ జీవితానికి అవసరమైన అర్హతను సంపాదించుకున్నాడు. ఇక మాటలు మాని మా నిర్ణయాన్ని సావధానంగా వినండి అంటూ తమ నిశ్చితాభిప్రాయాన్ని ఇలా తెలియజేశారు. సమగ్ర పరిశీలనానంతరమే నేను శంకరనారాయణన్కు ఈ పీఠాధిపత్యాన్ని తక్షణం దారాదత్తం చేస్తున్నాను. నేటి నుండి శంకరనారాయణన్ భారతీస్వామిగా పిలువబడుతూ పీఠాధిపత్యాన్ని స్వీకరించాలి. అతను పీఠాధిపతిగా 2 ఏండ్లు మాత్రమే వారసత్వాధికారాన్ని వహించి ఆ పిమ్మట మీలో సర్వోత్తముడని అతడు భావించిన వ్యక్తికి పీఠాధిపత్యాన్ని అప్పజెప్పాలి. పిమ్మట స్వగ్రామమైన మధురై వెళ్ళి ఊహ తెలియని వయసులో తాను తాళికట్టిన మీనాక్షిని మరలా శాస్త్రోక్తంగా వివాహమాడి సంసార జీవితాన్ని కొనసాగించి సంతానవంతుడవ్వాలి. ఇది నా అనుశాసనం. దైవ నిర్ణయం కూడా ఇదే. నా ఈ అనుశాసనాన్ని శిష్యులందరూ శిరోధార్యంగా భావించి త్రికరణ శుద్ధిగా ఆచరింతురుగాక అని అంటూ ఆ అత్యవసర సమావేశాన్ని ముగించారు. గురుదేవుల ఆదేశానుసారం శంకరనారాయణన్ గారు ఇప్పుడు భారతీస్వామిగా నామాంకితులయ్యారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య గురుదేవుల స్వీయ పర్యవేక్షణలో పీఠాధిపతిగా గురుతర బాధ్యతలను చేపట్టారు. తదనంతరం నిశ్చయింపబడిన ముహూర్తానికి శ్రీ బ్రహ్మానంద స్వామి వారు కన్నీరు కారుస్తున్న భక్త సమూహానికి చేతులు జోడించి అభివాదం చేస్తూ సమాధి మందిరంలోకి వెళ్ళిన పిమ్మట సజీవ సమాధి తలుపులు మూయబడ్డాయి. శిష్యులకు వంక గుండెలు బాదుకుంటూ ఏడుస్తూనే భారతీస్వామి వైపు గుడ్లెర్ర చేసి గుర్రుమని చూస్తున్నారు. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా తయారయ్యిందంటే తల్లి నుండి వేరువడి దారి తప్పిన లేడికోన తనకు తెలియకుండానే తోడేళ్ల మధ్యకు చేరుకున్నట్లయింది. సమాధి చెంత స్పృహ తప్పి ఆనాడే కుప్పకూలి పడిపోయినా 2 రోజులు వారిని గురించి పట్టించుకున్న నాథుడే లేడు. 3వ రోజున వారి నోటి నుండి అప్రయత్నంగా ఆపాతమధురమైన ఆసు కవిత అనర్గళంగా వెలువడసాగింది. గంభీర భావగర్భితమై ఛందోబద్ధంగా వెలువడే ఆ ప్రౌఢ కవితను విని వంటవాని నాలుకపై వాగ్దేవి ఇలా నృత్యం చేస్తుందేమిటా అని అర్థంగాక తలపండిన పండితులే తలలు పట్టుకోసాగారు. అయినా అది జీర్ణించుకోలేని మత్సరగ్రస్తులైన కొందరు శిష్యులు మాత్రం వాస్తవాలను వక్రదృష్టితో చూడసాగారు. పాకశాస్త్ర నిపుణునికి వివిధ శాస్త్ర పరిజ్ఞానం ఏముంటుందనే నిర్లక్ష్యభావం వారిలో నానాటికి బలపడసాగింది. అందుకని ఎలాగైనా వారిని కించపరచాలని పలు శాస్త్రాలలోని పలు చిక్కు ప్రశ్నలను వారిపై ఆకస్మికంగా సంధించేవారు. భారతీస్వామి వారు ఏమాత్రం తడబడక సద్గురు కరుణాకటాక్షలబ్ధమైన అద్వితీయ వాక్పటిమతో అలవోకగా వాటికి శాస్త్రసమ్మతమైన సమాధానాలిచ్చి ఎప్పటికప్పుడు వాళ్ల నోళ్లు మూయించేవారు. దానితో వారిలో ప్రతీకారేచ్ఛ మరింత బలపడసాగింది. భారతీస్వామిపై బ్రహ్మాస్త్రమును ప్రయోగించుదామనుకున్న ఆ శిష్యులందరూ ఏకమై 72 గంటల ఏకావృత్తి గోష్ఠిని ఏర్పాటు చేశారు. ఇందు పృచ్ఛకులు మారుచుందురు, చర్చనీయాంశములు మారుచుండును. భారతీస్వామి వారు మాత్రం కదలక ఏకాసనమునందే ఉండి శాస్త్రీయము సిద్ధాంతబద్ధములైన తగు సమాధానాలను తడవు లేకుండా సంధిస్తూ ఏకావృత్తియందే ఎల్లరినీ సంతృప్తిపరచాలి. సద్గురుమూర్తి చల్లని చూపులతో అపర సరస్వతిగా రూపుదిద్దుకున్న భారతీస్వామి వారికి ఆ ఏకావృత్తి గోష్ఠి ఒక లెక్క. వివిధ శాస్త్రాల్లో నిష్ణాతులైన వందలాది పృచ్ఛకులకు
వారడిగిన ప్రశ్నలకు అడిగినదే తడవుగా అతి సహజంగా శాస్త్రబద్ధమైన చక్కని సమాధానాలిచ్చి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. అయితే ఇందులో విశేషమేమిటంటే శంకరనారాయణన్ గారి నుండి వెలువడిన ఆణిముత్యాల వంటి ఆ సమాధానాలు శ్రీ బ్రహ్మానంద గురువు గారి స్వరంలో అందరికీ వినిపించాయి. అలా ఆ ఏకావృత్తి గోష్ఠి సారస్వతాభిమానుల పాలిట ఏనాడు కని విని ఎరుగని ఒక చక్కని విందు భోజనమైంది. ఇలా ఆ ఏకావృత్తి గోష్ఠి దిగ్విజయంగా ముగిసింది. వచ్చిన పృచ్ఛకులందరూ భారతీస్వామి వారిని అపర సరస్వతీమూర్తిగా అభివర్ణించి భక్తి ప్రపత్తులతో పాదాభివందనం చేసుకున్నారు. దేవర్షి నారదమునీంద్రులంతటి వారు కరుణించి స్వయంగా మంత్రోపదేశం చేసినా బోయవాడు వాల్మీకిగా మారటానికి ఎంతో కాలం కారడవిలో కఠిన తపస్సు చేయాల్సి వచ్చింది. కానీ సర్వసమర్థుడైన సద్గురువు తమ కరుణా కటాక్ష వీక్షణం ప్రసరింపజేసిన మరుక్షణమే వంటవారొక వాణీపుత్రులుగా మారారు. వందలాది ఉద్దండ పండితులు 72 గంటల ఏకావృత్తి గోష్ఠిలో తనను ఢీకొన్నప్పటికీ అతి సునాయాసంగా వారందరినీ మట్టి కరిపించగల మహామహిమాన్వితులయ్యారు. శంకరనారాయణన్ గారు సర్పంతో సహగర్భవాసం చేసినా ఆ యోగ మహిమ అతనికి ఒక సద్గురు చరణ సన్నిధికి దారి చూపిందే కానీ నేరుగా అతన్ని ఒక సరస్వతీపుత్రునిగానో త్రికాలజ్ఞాన సంపన్నునిగానో పీఠాధిపతిగానో చేయలేదు. కానీ అవన్నీ సద్గురు కరుణా కటాక్షం వల్ల లభించాయి. మనకు మరో జన్మంటూ ఉండి అప్పుడు కూడా మానవునిగానే జన్మించిన ఆ జన్మలోనూ ఇలాంటి సద్గురువు పాదుపద్మముల సేవాభాగ్యం లభిస్తుందని నమ్మకం లేదు కదా. అందుకని ఈ జన్మలోనే అందివచ్చిన సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని గురుకృపకు పాత్రులవ్వడమే మన ధ్యేయం కావాలి. భారతీస్వామివారు తాము పీఠాధిపత్యం వహించిన 2 ఏండ్ల కాలంలో ఆశ్రమాన్ని సర్వతోముఖాభివృద్ధి గావించి ఆశ్రమ గౌరవాన్ని మాటలకందని మహోన్నత స్థాయికి చేర్చారు. ఆ కాలంలోనే ఆశ్రమానికి బ్రహ్మానందాశ్రమం అని నామకరణమూ గావించారు. తనను అప్రతిష్టపాలు గావించాలని పలు విధాలా ప్రయత్నించిన ఆశ్రమవాసులైన పండితుల పట్ల ప్రతీకార ధోరణి ప్రదర్శించకుండా ప్రేమాభిమానాలతో సమాదరించి వారి ప్రేమను తాను చూరగొన్నారు. పారమార్థిక చింతనతో తమ బ్రతుకు భగవన్మయం చేసుకోవాలని వచ్చే భక్తుల కొరకై తమ ఆశ్రమం తలుపులేగాక తమ హృదయమందిరం కూడా సదా తెరిచే ఉంచేవారు. అలా అందరి అభిమానాన్ని చూరగొని తమ 2 ఏండ్ల పదవీకాలం పూర్తిగానే తమ గురువుగారి ఆదేశానుసారం భారతీస్వామివారు ఆశ్రమ పీఠాధిపత్యాన్ని యోగ్యుడైన ఒక శిష్యునికి అప్పగించి మధురైకు బయలుదేరారు. ఆశ్రమవాసులేగాక ఎందరో భక్తులు శ్రేయోభిలాషులు ఆ సమయంలో వచ్చి అశ్రునయనాలతో భారతీస్వామి వారికి హార్దికమైన వీడ్కోలు పలికారు. ముక్కుపచ్చలారని వయసులో తన మెడలో 3 ముళ్ళు వేసి ఇల్లు వదిలి ఏనాడో వెళ్లిన తన భర్త త్రికాలజ్ఞాన సంపన్నుడై తిరిగి వస్తాడని, తిరిగి తనను పునర్వివాహం చేసుకుంటాడని మీనాక్షి కలలోనైనా ఊహించలేదు. ఒక్క మీనాక్షి మాత్రమే కాదు, వారి బంధువులు కూడా ఊహించలేదు. సన్యసించి ఒక సిద్ధాశ్రమానికి పీఠాధిపతి అయిన వ్యక్తి తిరిగి సంసారి కాగలడని, అంధకారబంధురమైన మీనాక్షి జీవితంలో వెలుగులు నింపగలడని ఎవరు మాత్రం ఊహిస్తారు? అందుకే వారందరి ఆశ్చర్యానికి ఆనందానికి అవధులే లేవు. శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనేనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ సింబల్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి.